నువ్వు చెప్పేది నిజమేనని నాకు అనిపిస్తుందిరా. సుమేష్ గురించి చెప్పావుగా, వాడి భార్య ఏ శబ్దం లేకుండా రూమ్ లోపలికెళ్ళి కూర్చున్నారా. అయితే వాడికి తెలుసు. రేయ్, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి గొంతు పిసికి చంపేకురా. వాడు బాలని ఏం చేశాడో నాకు తెలియాలి. అది వాడి నోట్స్తోనే రప్పిస్తాడు. ఎంతైనా వాడు మన దేవుడా, ఈ రోజు ఇంట్లో ఒక హత్య జరిగేటట్టుంది. తలుపు తెరవరా, తలుపు తెరవరా, తెరవరా సుమేష్. తలుపు తెరవమని చెప్పానా? తెరవరా. రే వేణు, వాడిని చంపొద్దు, భయపెట్టినట్టు బెదిరిస్తే చాలరా. తలుపు తెరవరా. ఏయ్, బాలాన్ని మనమేం చేయలేదు కదా, నువ్వు వదులు. తెరవరా. చెప్పరా, ఇంట్లో ఏమి ఏమైందో చెప్పరా. తెలీదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. తెలుసన్న విషయం నాకు బాగా నన్ను వదులు, నాకేం తెలీదు. ఎక్కడుందో నాకు తెలియాలి. చెప్పరా. వీడిని చంపేసినంత మాత్రం నీకు దొరుకుతుందా? ఇంట్లో నుండి వీడే తరివేశాడు. నాకేం తెలుసు. ఎక్కడి నుంచో వచ్చిన దానికోసం సొంత తమ్ముడినే చంపాలనుకుంటున్నావా? మీరు చెప్పేటట్టు కాదు. అలా నేను తాళి కట్టిన నా భార్య. అది వెళ్ళిపోవడానికి మాకు సంబంధం లేదురా. నాకు అందరి మీద అనుమానం ఉంది. అయితే అందరినీ చంపే. బాల దొరకలేదంటే అది కూడా చేస్తాను. అదెవరితో లేచిపోయిందో మాకెలా తెలుస్తుందిరా? నువ్వు గొంతు పట్టుకున్నంత మాత్రం ఇక్కడ జరిగిపోయేదేమీ లేదు. నాతో రారా. అరే, తను కనపడకుండా పోవడానికి సుమేష్కి ఎటువంటి సంబంధం లేదని ఇప్పుడు నీకు తెలిసి ఉండాలి. నువ్వే కదరా చెప్పావు వీడికి తెలియకుండా ఏమి జరగదని. ద్రోహి. నేను చెప్పానా? చెప్పాను. నువ్వు నా మీద సందేహపడుతున్నావని అప్పుడు చెప్పాను. తానే అని నేను అప్పుడు అన్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు. చెప్పరా. బాల ఎక్కడుందో చెప్పరా. అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నాకేం తెలీదు. చెప్పరా, బాల ఎక్కడా? బాల ఎక్కడుందని నీకు తెలియటమే కాదు, మాకు కూడా తేలాల్సిన అవసరం ఉందిరా. ఈ నిమిషం నుంచి మేమందరం నీతోనే ఉంటాం. రే సుమేష్, చెయ్యవరా. వేణన్నా, వదిన కనిపించకూడపోయిన కోపంలో వచ్చాక నువ్వెలా నడుచుకుంటావో నాకు బాగా తెలుసన్నయ్యా. అందుకోసమే మేము బయటికి వెళ్ళిపోయాం. సతీష్ అన్నయ్య చెప్పినట్లు నేనెప్పుడు తోడుగా ఉంటాను. మనం ఒకటిగా కలిసి కనిపెడదాం. బాల ప్రాణంతో ఉందని తెలిస్తే మాత్రం చాలు. ఉందంటే నా దగ్గరికి తను చేరుకుంటుంది. చేరి ఉండాల్సిందే. ఆగమని చెప్తున్నాను కదా. బాలక్క, అనవసరంగా నన్ను పరిగెత్తించకండి. పరిగెత్తేది ఓకే, కానీ మీరు సాయంకాలం హాస్పిటల్కి వెళ్ళేలాగా చేయకండి అక్క. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళడం? నువ్వు ఉన్నావుగా. డెలివరీ కావాలంటే ఇక్కడే చేయొచ్చు. దానికి ఎక్స్పీరియన్స్ నాకుంది. కానీ దానికి ముందు వచ్చే కాంప్లికేషన్స్ నేను యాక్సెప్ట్ చేయలేను. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక ఆల్ రౌండర్ అన్నమాట. మరి కాకుండా జీవించాలి కదక్క. నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. నిన్ను ముందే చూస్తుంటే మా హరి అన్నయ్యకి నిన్నే చేసుకునేవాళ్ళం. ఎవరు హరి అన్నయ్య? మా సొంత అన్నయ్య. గల్ఫ్ లో ఉన్నాడు. నా మీద ప్రేమ ఉన్న నా సొంత అన్నయ్య. మీ కష్టాలన్నీ అన్నయ్యకి తెలుసా? తెలుసు, కానీ ఏం చేయగలడు? నన్ను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటే ప్రాబ్లం తీరదుగా. పెళ్ళైపోయింది కాబట్టి ఇక నా బాధ్యత తీరిపోయింది అంటున్నారు మా నాన్న. నాన్నని ఎదిరించి అమ్మ ఒక్క మాట అనలేదు. ఇకపోతే ఒక తమ్ముడు. ఈ ప్రపంచంలో ఏం జరిగినా వాడు పట్టించుకోడు. ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తాడు. అలాంటి వాళ్ల మధ్య గర్భిణి అయిన నేనేం చేయగలను? అక్క ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు. నెక్స్ట్ ఇయర్ నేను సౌదీకి వెళ్తాను. తర్వాత బామ్మకి తాతయ్యకి మీరే ఇక్కడ తోడుగా ఉండాలి. పిల్లలతో ఆడుకుంటూ బామ్మ సంతోషంగా ఉంటుంది, సరేనా?
వాళ్ళ ప్రేమ నన్నెంతో ఆశ్చర్యపెడుతోంది. సరే గాని ఇంత త్వరగా నేను వాళ్ళకెలా అటాచ్ అయ్యాను? కానీ నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది. ఇంతకు ముందు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ప్రీతి. ఆ తర్వాత నేనింత సంతోషంగా గడుపుతున్న ఒక ఫ్రెండ్వి నువ్వే. రేపటి నుండి నాకు మొత్తం నైట్ షిఫ్టే, అది కూడా లేబర్ రూమ్ లోనే డ్యూటీ. నిద్రపోలేను. రాత్రి నిద్రపోకుండా డ్రైవ్ చేసుకొని రావడం చాలా రిస్క్. ఒక వారం హాస్టల్లోనే ఉందామని అనుకుంటున్నాను. ఏ చంపేస్తాను. బస్ ఎక్కి ఇక్కడికొచ్చేయి. మణికుటి, నువ్వెక్కడికి రాకపోతే నాకు బోర్ కొట్టి చచ్చిపోతాను. అరే, ఈ చిన్న పాపతో నేనేం చేయాలి? అయితే నేను గల్ఫ్ కు వెళ్తే ఏం చేస్తారు? నువ్వు నన్ను తీసుకెళ్ళు. అక్కడ ఇంటి పనులు చేసుకునేలా ఉంటే చాలు. అయితే బేబీ? కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని ఉంచుకుంటారు తెలుసా? ఆ విధంగా ట్రై చేద్దాం. ఇప్పటికీ ట్రైనింగ్ అంతా వద్దు. మన ఇవాళ కూడా ఆ చెరువుకు వెళ్ళి ఆడుకుందామా అక్క? ఇప్పుడా? హా, నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడే వెళ్ళిపోవాలి. సూపర్ గా ఉంటుంది. ఇంకా రెండు వైపులు స్విమ్మింగ్ చేద్దాం. మీకు స్విమ్మింగ్ తెలుసా అక్క? ఒకప్పుడు తెలుసు. ఆ ఇంటి నదులు వచ్చాక జీవితంలో ఈత కొట్టడమే తెలుసు. స్విమ్మింగ్ తెలుసంటే వచ్చే వర్షాకాలంలో ఒక స్విమ్మింగ్ పోటీ పెట్టుకుందాము. ఆ అప్పుడు అందరూ మనల్ని చూడ్డానికి వస్తారు. ఎప్పుడు అక్కడ స్నానం చేసే ముందుగా ఎవరైనా చూస్తున్నారా అని చూడాలి. ఎవరైనా దాక్కొని మనల్ని వీడియో తీశారనుకోండి, మన సీన్ పెద్దగా వైరల్ అవుతుంది. మనం వీటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటేనే చాలు. ఇలాంటివి గమనించకుండా ఉంటేనే చాలు. మీకెలాంటి సమస్య లేదు. పెళ్ళైపోయింది, బేబీ పుట్టపోతుంది. అలాగా నేను ఊరికే వీడియో తీసి టచ్ చేసి క్లిక్ చేస్తే అయిపోయింది. నా జీవితం అయిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు, కష్టపడి శ్రమిస్తున్నారు. వాళ్ళ పనులు చూసుకోవడానికి వాళ్ళకి టైం లేనప్పుడు దాక్కుని చూడడానికి టైం ఉంటుందా? చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చునున్నాం. అటెళ్ళి నడిసొద్దామా? పద రా. నిన్ను జాగ్రత్తగా రండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు. ఈడు కూడా దూకి చేస్తాడా ఏంటి? బంగారం, నువ్వెందుకని ఎక్కడ కూర్చుని? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నేను ఎంత దూరం తిరిగి వచ్చాను తెలుసా? బాల ఎక్కడుంది? తను చనిపోయిందా, ప్రాణాలతో ఉందా అని నాకు తెలియాలి. లే, నాకు తెలిసిన అన్ని చోట్ల విచారించాను. తను ఎవరితోనో ఈ ఆంధ్రానే దాటేసి వెళ్ళింది అనుకుంటున్నా. ఎరా! నిన్ను నేను వదిలేరా. రేయ్, నేనేదో ఉదాహరణకి చెప్పాను అంతేరా. చంపేస్తాను చూసుకో. లేదు, తను అలా వెళ్ళుండదురా. ఆ ఒట్టు చేరుకోవడానికి పడవ పోటీ ఏం లేనప్పుడు తను ఎలా వెళ్తుంది? మీరేరా, మీరందరూ కలిసి నా దగ్గర అబద్ధం ఆడుతున్నారని నాకు బాగా అర్థమవుతోంది. తను ఈ చెరువులోనే ఎక్కడో అక్కడ ఉంటుంది. నాకు నాకు నా బాల కావాలి. నాకు నా బాల కావాలా? రే వేణు, తను పోతే పోయిందని. అయ్యో, నాకు తను కావాలని చెప్తున్నాను. నేనేదో మాట వరుసకన్నారా. బాల లేకుండా నేను మాత్రం ఎందుకుంటాను? తను చనిపోయిందంటే నేను కూడా చనిపోతాను, చచ్చిపోతాను. వేణు బతకాలంటే ఆ బాలతో మాత్రమే బతుకుతాడు. తను లేదంటే ఈ వేణుగోపాల్ కూడా లేడు అంతే. ఇంటికి ముందు ఒక దారి గీయి చూద్దాం. పక్కన ఒక నది, ఒక కొబ్బరి చెట్టు, అక్కడికి దూరంగా ఓ కొండ, సూర్యుడు. అలా అందరూ డ్రా చేసేదే. సరే, నీ ఇష్టానికి నువ్వు గీ. తాతయ్య, నువ్వు పాతకాలం మనిషివి, కొత్తదేది తెలియట్లేదు. ఓ,
నీకు అలా అనిపించడం మొదలైందా? అయితే రేపటి నుంచి నేను ఒక మూలన కూర్చుంటాను, చాలా? అవును, మీ అమ్మ అమ్మమ్మ లోపలేం చేస్తున్నారు? ఇద్దరు దివ్య ఆంటీని తిట్టుకుంటున్నారు. దివ్య ఆంటీనా? ఆ హరి అంకుల్ పెళ్లి చేసుకోపోయే దివ్య ఆంటీని. దివ్య ఆంటీ ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడుతుంది, లేనప్పుడు తిడుతుంది. దివ్య ఆంటీ అమ్మకి శారీ కూడా కొని తెచ్చింది. ఒక చీర కొనిచ్చి నన్ను వల్ల వేసుకోవాలని చూసింది. ఏదో 500 రూపాయలకి బెంగళూరులో ఫుట్పాత్ లో కొనుక్కొచ్చిన చీర తీసుకొచ్చి 5,000 రూపాయల చీర అని ఇచ్చింది. నేనేమైనా పిచ్చిదాన్నా? నిన్ను మాత్రమే కాదు, హరిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుందేమో అనిపిస్తోంది. అనుకోనక్కర్లేదు, అదే నిజం. ఇద్దరు ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటారు. ఇప్పుడు వాడు వెంటనే లీవ్ పెట్టి పెళ్లి చేసుకోవడానికి రావడానికి కారణం కూడా ఈ ఫోన్ వల్లేననిపిస్తోంది. వాళ్ళిప్పుడు ఎలా ఉన్నా సరే, తను అసలు ఎలాంటిదో మనకు తెలిస్తే చాలు. ఇంతకు ముందు బాగానే ఉండేది. ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది కదా, ఇప్పుడు పద్ధతులు కాస్త మారే ఉండొచ్చేమో. పాపం, చాలా కష్టపడే మనిషివాడు. వాడితో కలిసిపోతే చాలు. అమ్మా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరికి అసలు ఈడు జోడు ఉందా? ఇప్పటికే తను బాగా ఒళ్ళు చేస్తుంది, పెళ్ళైన తర్వాత ఇంకా పెరుగుతుంది. సన్నగా బద్దలా ఉండే హరికి, గుమ్మడికాయలా ఉండే తనకి ఎలా కుదురుతుంది? కొంచెం కూడా సెట్ అవ్వదు. నువ్వే నన్ను చూడకమ్మా. నాకు కాస్త ఒళ్ళుంటేనే బాగుంటుందని అందరూ అంటారు. లేకపోతే ఒక్క వారం చాలు నేను స్లిమ్ అవడానికి. అందుకోసం నువ్వేమీ కష్టపడనక్కర్లేదు. అవును, ఇక సన్నపడ్డానంటే అందరూ అడగటం మొదలు పెడతారు, నీకు షుగర్ ఉందా అని. అవును, దివ్య నర్స్ కావడం వల్ల పెళ్లి అవ్వగానే హరి వెంటనే తన్ని తీసుకెళ్లిపోతాడు కదా. వెళ్తే మంచిదే. ఒకవేళ ఉందనుకోండి, ఒక్క నెల రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి ఈ ఇంటికొచ్చే మొట్టమొదటి కోడలు నేనుగా ఎటువంటి గొడవలు పెట్టుకోను. తను మొదలు పెడుతుందిలే. ఒకవేళ ఇప్పుడు పెళ్లి గనక ఆగిపోతే అది ఈ కుటుంబానికి మంచిది. అన్నీ నిర్ణయం అయిపోయాక ఇప్పుడు అనుకుంటే ఏంటి ప్రయోజనం? అది మాత్రమే కాదు, హరికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అయితే వాడిని అనుభవించని. నువ్వేంటి బయలుదేరావు? నేను వెళ్ళాలి. వస్తే ఒక రోజు కంటే ఎక్కువ ఉండకూడదనే కదా నానంటారు. మనోజ్కి నీ మీదున్న కోపం అవన్నీ అలా ఉంటాయిలే. బాలా వెళ్ళింది వెళ్ళినట్టుంటే బాగుండేది. అప్పుడు మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండేవి కాదు. ఇదెలా ఉంది తాతయ్య? బాగుంది. ఏంటి బాలా వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళలేదా ఏంటే? ఆహా, నీ మనవరాలని చెప్పనే లేదు. ఏం గీసావమ్మా? ఏనుగు గీసావమ్మా? తాతను ఊహించుకొని గీసావా? కాదు, ఇది కోతి బొమ్మ. అలాగా? టక్కును చూస్తే మీ తాతలాగానే ఉన్నదే, అందుకే అడిగా. గీసించాలే రామ్మా. ఏంటమ్మా ఎంత పొరుగుకున్నావు? అమ్మమ్మ ఉందమ్మా ఇక్కడ, రా. మీరేంటి సార్ ఎలా ఉన్నారు? సొంత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తుంటే కుటుంబ యజమాని ఎక్కడ ఉంటాడా? రండి లోపలికి వెళ్దాం. ఓహో, మీరెక్కడికి వెళ్తున్నారు? పక్కగా జరగరా. నా కోపం తెప్పించావో వేణు కంటే ఎక్కువ కొడతాను. అయ్యో, ఏంటమ్మా భయపడ్డావా? భయమే అవసరం లేదు. ఇది అంకుల్ యొక్క చిన్న పర్ఫార్మెన్స్ అంతే. నువ్వేం భయపడకు. పోసేవకుండా జరగరా. నెక్కరేసుకుని తిరుగుతున్నాడు చూడు. నానా, ఎందుకని చూస్తూ అలాగే ఉండిపోయారు? ఇప్పుడు నాకంటే బలం శక్తి నీకేగా ఉన్నాయి. నువ్వే వెళ్ళి అడుగు. ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి నాన్న. చెప్పి వెళ్ళలేదంటే పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. ఆహా, ఉయ్యాలూగుతున్నారా? అయ్యో నా బిడ్డ. అయ్యో, నేను పిల్లల్ని ఎత్తుకెళ్తానా ఏంటి? అమ్మా బాగున్నారా? అవును, బాలా కనబడడం లేదని మా అమ్మ మీకు చెప్పిందా లేదా? లేదు, ఆ విషయం గురించి మీరు ఏం అడగలేదు. అదే నేరుగా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు వేణు నేను కలిసే వచ్చాం. వచ్చేదారిలో తను కొంచెం డ్రాప్ అయ్యాడు. ఎలాగో ఎంత దూరం మిమ్మల్ని కలవటానికి వచ్చాను కదా అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసాను. నా ప్లేస్ లో వేణు ఉన్నట్టయితే నేను లెక్కర్తో లోపలికి విసిరేసేవాడు. బాలకి జరిగిన విషయానికి సంబంధించి మీరే సమాధానం చెప్పాలి. అవును, అందుకనే కదా మీ ఇల్లు వెతుకుంటూ వచ్చాను.
తను ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆ కేసు మా మెడకే చుట్టుకుంటుంది. అందుకని తను ఈ ఇంటికి వచ్చిందో లేదో నేను కొంచెం చెక్ చేయాలి. అదంతా ఇక్కడ కుదరదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి. నెక్కరా, నేను ఈ ఇల్లు మొత్తం తిరిగి చూసి బాలా ఇక్కడ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. లేదంటే నిజమైన మర్యాద ఏంటో నీకు చూపించిన తర్వాత ఇక్కడి నుంచి మీరు వెళ్తాను. అనుకుంటున్నట్టు బాలయం ఎక్కడికి పారిపోదు. తను ఎక్కడికి పారిపోదు, కానీ తన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు. అది ఎవరో ఏంటో అని తెలుసుకునేదాకా వేణుకు నాకు ఊపిరి ఆడదు. ఆ తర్వాత నా చేతిలో సర్చ్ వారెంట్ లేదు. నేను లోపలికెళ్ళి వెతకబోతున్నాను. ఎవరికి ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఉన్నా పర్వాలేదు. ఒరేయ్, నీకు సిగ్గు లేదంట్రా? ఇంట్లో మగాడని చెప్పుకుంటున్నా ఒకడు ఇంట్లోకి వచ్చి దబాయిస్తుంటే చూస్తూ నిలబడ్డా. వాడు చంపకేసి 4 లాక్ కొట్టొచ్చు కదా. బాలక కోసం గొడవపడి నా ఒంటిని ఎందుకని గాయపరుచుకోవాలి నేను? బాలని వీళ్ళందరూ కలిసి ఏదో చేశారని నాకు అనిపిస్తోంది. తర్వాత మనల్ని నమ్మించడం కోసమే ఇదంతా చేస్తున్నా. మీరన్నది నిజమే. నా సర్చిలో బాలా ఆనవాళ్ళు ఇక్కడేమీ దొరకలేదు. అందుకే వెళ్తున్నా. ఇంటికి ఎప్పుడు వెళ్తారు? ఇప్పటికైనా వెళ్తారు కదా. అయితే కలుద్దాం. బంగారం, పెదనాన్న వెళ్తున్నాడు. బాగా బొమ్మలు గీయాలి. బాలా ఇక్కడ వెతికితే దొరకలేదు. అక్కడి నుంచి తన్ని ఎవరు తీసుకెళ్ళినా సరే మేము ఖచ్చితంగా కనిపెడతాం. దేవుడా, ఏంటి ఎలా వదిలేశారు? నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? నేనెక్కడికి వెళ్ళలేదు మావయ్య. రూమ్లోనే ఉండి బోర్ కొట్టింది. అందుకే ఊరికే తోటలోకి వెళ్ళాను. మేము అక్కడిని విప్పేశాము. అలాగే మీరు చీకటి పడేసరికి ఇంటికి రావాలి. ఇన్ని రోజుల పక్షి గూట్లోనే ఉండింది కదా, అందుకే. వేణుగాడు వచ్చాడా? నువ్వు అక్కడ కనపడలేదని తెలిసిన వెంటనే పిచ్చి పట్టిన పిల్లిలా తిరుగుతున్నాడు. సుమేష్తో గొడవ పెట్టుకున్నాడనే అనిలా చెప్పింది నాతో. నువ్వు కనపడకుండా పోవటానికి కారణం ఆడే మూలతనం అని వాడు నమ్ముతున్నాడు. మళ్ళీ తనను కొట్టాలి తిట్టాలనే కదా తను ఆశపడుతున్నాడు. అది వదిలిపెట్టి ప్రేమతో తనతో ఉండాలని కాదుగా. చాలా రోజులు వెతికినా దొరకకపోతే వాడే ఆపేస్తాడు. చెరువు పక్కన బాగా చెప్పులు వేసుకుంటాం మంచిదైపోయింది. వాళ్ళు సూసైడ్ చేసుకుంది అనుకుంటారు. అదంతా ఏమీ లేదు. బాలా ఎక్కడికో తప్పించుకు పారిపోయిందని వేణుకు బాగా తెలుసు. బాలా వెళ్లే చోట్లకంతా వేణుగాడు వెతుక్కుంటూ వెళుతున్నాడు. మళ్ళీ ఏం జరిగినా ఏ కారణానికి అతని ముందు వెళ్ళకూడదని డిసైడ్ అవ్వండి. నువ్వు దీనికంతా భయపడొద్దమ్మా. వాడి గురించి నువ్వు అసలు ఆలోచించనే వద్దు. ఆ ఆలోచన కూడా కడుపులో ఉన్న నీ బిడ్డనే బాధిస్తుంది చూడు. రాత్రివేళ నన్ను ఇటువైపు తీసుకొచ్చిన రవీంద్రన్, ఆ టాక్సీ డ్రైవర్, వీళ్లలో ఎవరైనా చెప్పి నేను ఇక్కడున్నానని తెలిస్తే? రవీందరు వాడితో చెప్పడానికో, టాక్సీ వాడికి నువ్వెవరో అసలు తెలియదు కదా. అదే మనోజు పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన వాడే కదా. నా భయం ఏంటంటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమన్నా ఇక్కడికి వెతుక్కుంటూ వస్తారేమోనే. దాని గురించి అంతా మేము ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న స్టేషన్కి అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ ఊర్లో ఉన్న అందరింటికి వెళ్తారు కానీ మన ఇంటికి మాత్రం రారు.
అంత విశ్వాసం అభిమానం ఉంది రామన్న మీద పోలీసు వాళ్ళకి ఈ ఊళ్ళో వాళ్ళకి. మీరందరూ కలిసి ఎందుకు బాలకని భయపెట్టేస్తున్నారు? వేణుగోపాల్ అనే ఇబ్బంది ఇకపైన బాలకకి ఉండదు. ఆ చాప్టర్ అయిపోయింది. ఇకపైన దాని గురించి ఎవరు మాట్లాడకండి. బాలసుధా అనే అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదు. మనకు కూడా తెలియదు. ఇది మన అమ్మాయి అమ్ము. ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరైనా అడిగితే మన అమ్మాయి అని చెప్పండి. ఆస్ట్రేలియా నుంచి ప్రసవానికి వచ్చిన మన అమ్మాయి అమ్ము అని చెప్పండి. చూసుకోమ్మా, మీ అమ్మ నీకు ప్రేమగా ఇస్తుంది కదా. ఆ, అమ్మా అమ్మా ఇందుకు నాకు అర్హత లేదమ్మా. మేము నిన్ను మనసారా కూతురుగా అనుకుంటున్నామమ్మా. అది చాలదా? ఉమ్. ఇదేనమ్మా మాకు సంతోషం కలిగించేది. అరే ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? నువ్వు మా అమ్మాయివే కదా బాలా. ఇక ఏ కష్టాలు నీ జీవితంలో ఉండవమ్మా.